మనం వాణి మేడం గారిని ఇన్వైట్ చేసుకుందాం. మరి థ్యాంక్ యూ మాస్టర్స్. మరి మనకి వాణి మేడం గారు 2007లో ఈ యొక్క ధ్యానంలోకి వచ్చారు. మరి 2007 ఈ యొక్క ధ్యానంలోకి రాక ముందలే మేడంకి చిన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క ధ్యానం అనేది ఆ యొక్క ఆత్మ నుంచి మేడంకి ఎప్పుడూ కూడా ధ్యానం అనే ఒక ఆ శక్తి తెలుస్తూ ఉండేదన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి మేడము ఈ యొక్క ధ్యాన మార్గంలో ఉన్నారు. కానీ ఎప్పుడు అది అలవాటు చేసుకుంటూ దాన్ని ఒక మంత్రంలాగా, ఒక శక్తిలాగా, ఇది ధ్యానము అన్న ఒక సత్యాన్ని దాన్ని అన్వేషిస్తూ దాంతో ప్రయాణం చేస్తూనే ఉన్నారు. మరి తర్వాత ఈ యొక్క ఆనాపానసతి పత్రిజీ సార్ తీసుకొచ్చినటువంటి ఈ యొక్క శ్వాస మీద ధ్యాస ధ్యానంలోకి 2007లో వచ్చారు మేడం. మరి అప్పటి నుంచి కూడా చక్కగా ధ్యానం చేస్తూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు పెరగని సేవలు PSSM మూవ్మెంట్కి అందిస్తూ ఉన్నారు. మరి ఎన్నో జూమ్ క్లాసులు ఇస్తున్నారు. మరి ఎన్నో ధ్యాన గ్రామీణ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మరి ఎన్నో పిరమిడ్ సెంటర్లలో కూడా చక్కగా ధ్యానం క్లాసులు ఇస్తూ ఉన్నారు. ఇలా మేడం యొక్క ఆత్మ జ్ఞానాన్ని విస్తారంగా పంచుతూ ఉన్నారు. మరి అలాంటి గ్రేట్ మాస్టర్ అద్భుతంగా ఈరోజు మనకి ఆత్మజ్ఞాన సందేశము అందించటానికి మరి మేడం మనతో ఉన్నారు. మరి మేడం గారిని మనము కరతాళ ధ్వనులతో పామూరు పిరమిడ్ సేవాదళ జూమ్ నుండి మేడంకి చక్కని స్వాగతం పలుకుదాం మాస్టర్స్. వాణి మేడం, మీకు స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇంత గొప్ప అవకాశాన్ని నాకు కలిగించారు మన మిత్రులైన పామూరు పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరి సౌభాగ్యం గారు మరి ఇన్ని రోజుల నుంచి కూడా జూమ్ని ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఎన్నో కార్యక్రమాలని కూడా ఎంతో చక్కగా మరి ఆ ఒక సమయానికి అవి ఎంతో చక్కగా చేస్తూ ఎంతో మంది మాస్టర్స్ వాళ్ళ యొక్క అనుభవము మరి సంగీతంని ఎన్నో రకాల కార్యక్రమాలు జరుపుకున్నాం. కాబట్టి మరి మన పామూరు సేవాదళ్ మాస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. మరి సంగీతం మరి వీణ అనేది మరి ఏకంగా ఆడ స్పష్టంగా సరస్వతి దేవియే ఆ వీణ వాయిస్తున్నట్టు మరి గాయత్రి మేడము ఎంతో చక్కగా మరి ఈ యొక్క పొద్దున్నే వచ్చి మరి మేడం ఎంతో చక్కగా ఆ ఒక వీణాన్ని వాయిస్తూ అందరిని ధ్యానంలో నిఘ్నం చేశారు. మరి ఆ గాయత్రి మేడంకి మరి ఒకసారి మరి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ గాయత్రి మేడం, థ్యాంక్ యూ. మరి పామూరు నిర్వహిస్తున్న అష్టాదళ మహిళా ధ్యాన మహాచక్రం 2 ఎంతో ఘనంగా అంటే ఆ మహిళలకి అంటే ఎంతో చక్కగా మహిళలు ఇంట్లో ప్రతి ఒక్క బాధ్యతను తీసుకుంటూ అలా సంసారాన్ని చక్కగా చూసి వాణి మేడం, అది ఇయర్ ఫోన్స్ తీస్తే బాగుంటుందేమో, సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడు వినిపిస్తుందా మేడం నీట్గా? వినిపిస్తుంది. ఓకే. సో మాస్టర్స్, మరి ఒక మహిళలు ఎంతో చక్కగా అలా సంసారాన్ని చూసుకుంటూ కూడా మరి వాళ్ళు తెలుసుకున్న ఎన్నో సత్యాలు మరి ఎన్నో అనుభవాల్ని పొందుంటారు. కానీ ఆ మహిళలకి నిజంగా ఈ జూమ్ ద్వారా మరి ఈ ఒక PSSM మూమెంట్ లో మహిళలకి ఒక ముఖ్య పాత్ర నిర్వహిస్తూ మరి వాళ్ళు తెలుసుకున్న జ్ఞానాన్ని మరి అందరితో పంచుకోవాలి. మరి వాళ్ళు ఎన్నో పనులు చేయగలుగుతారు. ఎందుకంటే సహజంగా స్త్రీకి తపోశక్తి ఎక్కువ ఉంటుంది. ఏదైనా సరే సూక్ష్మంగా కూడా గ్రహించగలుగుతుంది. మరి ఏదైనా ఒక పట్టుదలతో ఏదన్నా అనుకున్నప్పుడు 100% చేసే ఒక శక్తి సామర్థ్యం ఒక స్త్రీలో ఉంటదన్నమాట. కాబట్టి స్త్రీలో ఎంతో గొప్ప శక్తి ఉంది. తను ఏ ఒక పాత్ర ఇచ్చినా కూడా, ఏ ఒక కార్యక్రమం ఇచ్చినా కూడా తను చక్కగా చేయగలుగుతుంది. కాబట్టి పత్రిజీ సార్ దాన్ని
తెలుసుకొని ఒక స్త్రీలకి వాళ్ళ ఒక బాధ్యత, వాళ్ళల్లో ఉన్న ఆ ఒక జ్ఞానము, మరి ఏదైతే వాళ్ళు చెయ్యాలో మరి అవన్నీ కూడా బయటికి రావడానికి ఆయన మహిళా ధ్యాన మహాచక్రాలకి మరి ఆ ఒక కార్యక్రమంని మరి స్థాపించి మహిళలకి ఎన్నో రకాలుగా ఒక సహకారాన్ని ఈ ఒక PSSM మూమెంట్ అందించింది. కాబట్టి ఎంతో చక్కగా మరి ఫస్ట్ మరి అష్టాదళ మహిళా ధ్యాన మహాచక్రం 1 ఎంతో సంపూర్ణంగా, ఎంతో ఆనంద వైభవంగా మాస్టర్స్ ఒక సందేశంతో మనం ఎంతో ఘనంగా చేసుకున్నాం మాస్టర్స్. కాబట్టి వారందరికీ కూడా కృతజ్ఞతలు. మరి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఆనాపానసతి అనే ఈ ఒక ధ్యానం మనకు PSSM పత్రిజీ సార్ ద్వారా మనకి ఇది అందింది. అంటే ఎంతో సులభమైంది, సహజమైంది. మరి దీని ద్వారా మనము మన గురించి తెలుసుకోగలుగుతాం. అంటే ఎందుకు ఆనాపానసతి అనేది ధ్యానము ఎందుకు ప్రధానమైన స్థానము ఎందుకు లభించింది అంటే, మరి ఎప్పుడైతే మనం శ్వాసతో కూడి ఉంటామో, మనం అవేర్నెస్ లో ఉంటాము, ఎరుకుతో ఉంటాము. ఎప్పుడైతే శ్వాస నుంచి మనము దూరంగా ఉంటామో అప్పుడు మన ఆ అవేర్నెస్, ఆ ఎరుక మనము అప్పుడప్పుడు కోల్పోతాం. కాబట్టి దాని ద్వారా ఎన్నో మనం నష్టాలు లేకుంటే ఏదైనా లోపం జరుగుతుంది. దానివల్ల మన కర్మ సిద్ధాంతాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఆ దుఃఖము, బాధ వాటినన్నిటినీ మనము అనుభవించాలి. కాబట్టి సో ఆనాపానసతి అంటే ఎప్పుడైతే నువ్వు శ్వాస మీద ఉంచుతావో ఇతర ఆలోచనలన్నీ కట్టెక్కిపోతాయి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు శ్వాసతో ఉంటావో ప్రజెంట్ టెన్స్ లో ఉంటాం. వర్తమాన ఒక ఆలోచనలో మనం ప్రతి క్షణం అవేర్నెస్ లో ఉంటాం. సో ఆ వర్తమాన క్షణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ క్షణంలో మనం ఉండమో అప్పుడు మనము ఏం జరుగుతుంది, మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది అక్కడ అవేర్నెస్ కోల్పోతాం. కాబట్టి ఆ వర్తమాన క్షణంలో మనం ఉండాలి అంటే మన నిరంతరం మన ధ్యాస ఆ శ్వాస మీద ఉంచినప్పుడు మన ఆలోచనలన్నీ కూడా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. కాబట్టి అంతా కూడా ఈ యొక్క శ్వాస శాస్త్రంలో మనం ఎన్నో నిగూఢమైన జ్ఞానం మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ శ్వాస మీద ధ్యాస అనేది అంత ఉంది. అందుకే నీ శ్వాసే నీ గురువు అన్నారు. నువ్వు దాంతో ఉన్నామనుకోండి, మనం శ్వాసతో ఉన్నామనుకోండి, అది సరిగ్గా మనల్ని నడిపిస్తుంది. ఎవరు మనకి ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు మనకి. కాబట్టి అంత శాస్త్రం ఉంది అందులో. కాబట్టి బుద్ధుడు కూడా మరి వాళ్ళ నాన్నగారు ఆయనకి ఏ ఒక విషయం అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడే చెప్పారనమాట, ఆయన సన్యాసిని అవ్వచ్చు, లేదంటే ఒక మహారాజు చక్రవర్తిగాన ఉండిపోతారని చెప్తారు. కానీ వాళ్ళ నాన్నగారు భయపడతారు అనమాట. ఇదేంటి సన్యాసి అవ్వడం అని. ఎన్నో ఆయనకి తెలియకూడదని ఎన్నెన్నో ఆయనకి రకరకాలుగా అన్ని సహకారాలు ఆయనకి అందిస్తూ ఆ రకంగా అవ్వకూడదని ఎన్నో ప్రత్యేకంగా ఆయన ఎన్నో సృష్టిస్తాడనమాట. అంటే ఆయనకి దుఃఖం కలిగించేది, లేకుంటే ప్రశ్న వచ్చేది, ఏ ఒక ఆలోచన కలగకూడదని ఆయన ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాడు. కానీ ఆయన కూడా ఏమైంది, ఎంత జాగ్రత్తగా తీసుకున్నా కూడా ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. దేనికోసమైతే ఆత్మ వచ్చిందో అది ఖచ్చితంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా అది జరిగి తీరుతుంది. కాబట్టి అలా బుద్ధుడి విషయంలో కూడా మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మరి ఆయన చూడడం జరిగింది. మరి ఆ ఒక చావుని, మరి ఒక రోగిష్టి మనిషిని, మరి ఒక ముసలోళ్ళని చూసిన తర్వాత ఆయన ఒక ప్రశ్న ఉదయించింది, మనం ఎందుకు పుట్టాము, అసలు ఎందుకు పుడుతున్నాము అనేసి. సో అక్కడి నుంచి ఆయన ఈ ఒక రహస్యం తెలుసుకున్నాడు. శ్వాస మీద ధ్యాసను తెలుసుకుని ఆయన ఎన్నో సత్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ ధ్యానం చేశాడో
మొదటిగా ఆయన ఒక దివ్య చక్షుషు ఓపెన్ అయింది. అప్పుడు ఎప్పుడైతే ఆ మూడో కన్ను తెచ్చుకునిందో అప్పుడు ఆయన తెలుసుకున్నాడు ఈ ఒక శరీరం గురించి. మరి మనం ఎన్నో శరీరాల్ని ధరిస్తాము. మరి ఆ ఒక సత్యాలన్నిటినీ కూడా మరి యాస్ట్రల్ మాస్టర్స్ ని, ఎంతో మంది గురువుల్ని అన్ని కూడా ఆయన దర్శించగలిగిండు. అప్పుడు ఆయన కొంత సత్యాలు అర్థమైంది. అలా ధ్యానం చేస్తూ చేస్తూ మరి ఆయన మనం చేసే పనులు బట్టి మన కర్మ ఫలాన్ని పొందుతాము అనేది ఆయన ఆయన దాని గురించి తెలుసుకున్నాడు. అప్పుడు కర్మ సిద్ధాంతం ఆయన పూర్తి అర్థమైంది. మనం ఎందుకు ఈ దుఃఖము, బాధ ఇవన్నీ ఎందుకు అనుభవిస్తున్నామంటే మన కర్మ సిద్ధాంతం వల్ల. నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి వస్తుంది అనే సత్యం ఆయనకు అర్థమైంది. అలా సాధన చేస్తున్నప్పుడు మూడోసారికి ఆయన కార్యకారణ సంబంధాల గురించి ఆయనకు అర్థమైపోయింది. అసలు మన ఎందుకు ఇవన్నీ ఏంటి, రిలేషన్షిప్స్ ఇవన్నీ ఏంటి అనేది ఆయన ఆ ఒక కారణాలన్నిటినీ కూడా ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇదంతా దేనికోసం ఇదంతా అనేది మానవాళి ఒక జీవిత విధానం, మానవాళి ఒక జన్మర ఒక రహస్యాలన్నిటినీ కూడా ఆయన తెలుసుకున్నాడు అన్నమాట. అప్పుడు తెలుసుకొని ఆయన అష్టాంగ మార్గాలు వాటి ద్వారా దుఃఖరహిత జీవితాన్ని మనం పొందొచ్చు అని చెప్పాడనమాట. కాబట్టి మన ఒక ఉద్దేశం ఏంటి మాస్టర్స్ అంటే ఆనందం. అంటే ప్రతి క్షణము ఎంతో ప్రశాంతంగా, హాయిగా, ఆనందంతో, వైభవంతో ఉండడానికే మన ఒక ఆత్మ అనేది మనము ఆ ఒక స్థితి అన్నమాట, ఆత్మస్థితి అది. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉన్నామనుకోండి, ఆనందం ఉండమనుకోండి, మన లోపల చూడండి ఎంతో హాయిగా అనిపిస్తుంది. కానీ అదే కొద్ది భయము, అలజడి, ఏదైనా టెన్షన్గా ఉందనుకోండి, మన మనస్సు, మన శరీరము సరిగా ఉండదు. ఏదో దీనిని అసంతృప్తిగా ఏదో ఒక రకంగా ఉంటాయి. అంటే అది ఆత్మస్థితి కాదది. అంటే అక్కడ శారీరకమైన రోగము ఉండడం వల్ల, ఏదో శరీరం అసంతృప్తిగా ఉండడం, మనసు ఏదో ఒక ఆలోచన ఉండడం వల్ల డిస్టర్బ్గా ఉంటుందన్నమాట. అది ఆత్మస్థితి కాదు. ఆత్మస్థితి ఏంటంటే ఎప్పుడు ఏదైనా సరే అది, అందుకే తప్పు రైట్ అనేది ఏమీ లేదు ఇక్కడ. ఏదైతే నీకు ఆనందం కల్పిస్తుందో, ఎప్పుడైతే నువ్వు ఆనందంగా ఆ ఒక క్షణంలో ఎప్పుడు జీవిస్తూ ఉంటావో అప్పుడు మన లోపల ఎంతో హాయిగా, ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. అది కరెక్ట్ అయిన స్థితి. నువ్వు దుఃఖంలో ఉన్నావు అంటే మనం చెక్ చేసుకోవాలి. టెన్షన్గా, భయంగా మనకు అనిపిస్తుందంటే మనం ఎక్కడ లోపించింది, అది బుద్ధిలోనా లేకుంటే మనస్సులోనా, మనం దాన్ని ఎప్పుడు నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మన ఈ ఒక జన్మ ప్రణాళిక, ఈ ఒక ప్రయత్నాలన్నీ కూడా మన నిరంతరం ఆనందంగా ఉండడానికే ఇదంతా కూడా. సో ఆ ఒక ప్రశాంతత, పీస్ఫుల్ మనకు కావాలి మాస్టర్స్ మనకి. కాబట్టి ఈ ఒక సాధన ద్వారా, నిరంతరమైన సాధన ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట ఏ రకంగా ఉంటే మనకు ఆనందంగా ఉంటుంది, ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాము అనేది మనం తెలుసుకోవడం ద్వారా ఆ పనులు మనం చేస్తాము. చేసినప్పుడు ఎంతో హాయిగా, ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం మాస్టర్స్. సో అది చాలా చాలా ముఖ్యం అన్నమాట. సో అందుకే పత్రిజీ సార్ అంటాడు అనమాట, తినగా వేము తీయగా నుండు. అంటే మనం సరిగ్గా లేదు అంటే మన సరైన సాధన సరిగ్గా చేస్తడం లేదు అని అర్థం. కాబట్టి అది తీయగా మారేంత వరకు మనము ఈ ఒక సాధన చేస్తూనే ఉండాలా. అది చాలా చాలా ముఖ్యము. సో మనం ప్రతి క్షణము మనల్ని మనం గమనిస్తూ ఉండాలి మాస్టర్స్. సో ఒకసారి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఎంతో అఖండమైన ధ్యాన సాధన చేస్తాడు. చేసి ఒక దేవత, లక్ష్మీ దేవతని ప్రత్యక్షం చేసుకుంటాడు. అప్పుడు ప్రత్యక్షం అవ్వంగానే ఆమె అడుగుతుంది అనమాట,
మరి నీకేం కావాలి, మరి నన్ను ప్రత్యక్షం చేసుకున్నావు కదా, మరి నీకేం కావాలి అన్నప్పుడు అప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు ధనము ఐశ్వర్యము అన్నీ కావాలి నాకు అంటాడు. అప్పుడు ఆమె, ఓ అంతే కదా, పర్వాలేదు, నీకు ఏది కావాలో నేను ఇస్తానంటది. ఎందుకంటే దేవతలు ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు అనమాట, మనం ఏది కావాలంటే ఇవ్వడానికి. అప్పుడు ఆవిడ చెప్తుంది అనమాట, కానీ ఒక షరతు, నువ్వు ముందు నడుస్తుండు, నేను వెనకొస్తాను, నా శరీరంలో ఉండే ఆభరణాలన్నిటిని నేను అలంకారణంతా చేసుకొని నేను నీ వెనక నడుస్తుంటాను, కానీ నువ్వు చూడకూడదు నన్ను. నేను మీ ఇల్లు చేరేంత వరకు చేరి ఆ ఒక నగలన్నీ నేను నీ దగ్గర పెట్టేసి నేను వెళ్ళిపోతాను, అంతవరకు నువ్వు తిరిగి చూడకూడదు అని చెప్తుంది అనమాట. ఓ అంతే కదా, నాకు కావాల్సిన నగలే కాబట్టి నేనేం చూడను అని చెప్తాడు. సరే అని చెప్పి ఆయన ముందు నడుస్తుంటాడు, వెనక లక్ష్మీదేవి అన్ని సొమ్ములంతా అలంకరణ అంతా చేసుకొని బంగారుతో ఆమె అతని వెనక వస్తూ ఉంటది అనమాట. కొంత దూరం అయ్యేసరికి అతను ఆమె గల్ గల్ అనే ఆ శబ్దము, ఆ గాజుల సౌండ్ అంతా అతను కనిపిస్తుంది అనమాట. మరి ఆమె నేను చూడనే లేదు, ఆమె ఏమేం ధరించిందో, ఎంత బంగారు ధరించిందో నేను చూడనే లేదే, మరి నేను ఒకసారి చూస్తే బాగుండేమో, అప్పుడు ఆమె దగ్గర నుంచి అదంతా కూడా నేను తీసుకోవచ్చు అని ఒక ఆలోచన కలుగుతుంది. అప్పుడు ఎమ్మటే తిరిగి చూస్తాడనమాట. అప్పుడు ఏమైంది, ఆమె చెప్తుందన్నమాట, నువ్వు తిరిగి చూసిన క్షణమే నేను ఆగిపోతాను అని చెప్తుందనమాట. సో ఈయన తిరిగి చూడంగానే ఆమె ఆగిపోతుంది ఇంకా. అప్పుడు అతను అదే ఇదేంది ఇలా అయిపోయింది, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను. సో మాస్టర్స్, మనకు అక్కడ సహనం లేకపోతే మన కోరిక కోరతాం, కానీ అది నిలబడడానికి ఆ ఒక శక్తి సామర్థ్యం మనలో ఉండదు. కాబట్టి సాధనతో మనం ఆ ఒక సహనాన్ని పెంపించుకోవాల. ఇప్పుడు కోరిక అయితే నెరవేరింది, కానీ నిలబెట్టడానికి మరి ఆ షరతుని మరి సహనం ఓర్పుతో దాన్ని ఆ శక్తిని మరి అతను ఎదురు చూడడానికి అతని వల్ల కాల. ఆలోచన క్షణంలో వచ్చింది, ఆమె చెప్పింది మర్చిపోయాడు, తిరిగి చూశాడు, ఏమైపోయింది, తన కోరిక వచ్చినట్టే వచ్చింది, కానీ అది అలానే వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి మనం ధ్యానం చేయడం ద్వారా ఎన్నో కోరికలు మనం కోరుతున్నాం, అది వచ్చిన క్షణమే మనకు సహనం ఓర్పు ఉండదు, అప్పుడు ఆ ఫలితాన్ని మనం పొందలేము. కాబట్టి ఎన్ని అవర్లైనా మనం ధ్యానం చేస్తున్నాం కదా, మరి ఏంటి మన కోరికలు నెరవేరటం లేదే, మరి మనం ఎన్నో అనుకుంటున్నాం కదా, అది ఎందుకు సాధ్యపడడం లేదంటే అక్కడ సహనం లేదనమాట. ఆ ఓర్పు, ఆ సహనం లేకపోవడం వల్ల అది వచ్చే లోపలే మనకు రకరకాలైన ఆలోచనలు మనం క్రియేట్ చేసేస్తాం, మనకి ఎన్నో అనుమానాలు వచ్చేస్తాయి, ఎన్నో డౌట్లు వచ్చేస్తాయి. అప్పుడు మనం సరిగ్గా చేయమన్నమాట. మనం చేయాల్సింది ఆ ఒక సాధన ఏదైతే ఉందో మనం సరిగ్గా కాన్సన్ట్రేషన్గా మనం సరిగ్గా చేయలేము. అప్పుడు ఏమవుతుంది, ఆ ఫలితాన్ని మనము పొందలేము. కాబట్టి పత్రిజ చెప్పారనమాట, సహనమే మన ఒక ప్రగతి. ఎప్పుడైతే సహనం ఉంటుందో మరి అప్పుడే నీవు ఒక కోరికని కూడా సఫలం చేయగలుగుతాము. సో అది చాలా 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 ముఖ్యం అన్నమాట. తర్వాత మనం అనుకుంటుంటాం, అంటే ఒక భక్తి అంటే ఆంజనేయ స్వామి, రాముడు ఒక భక్తుడు, కానీ భక్తుడైనా కూడా ఆయన రాముడు అంత స్థాయికి వెళ్ళి ఆయన కూడా మన దేవుడు అని మనం పూజిస్తున్నాం. ఎందుకు పూజిస్తున్నాము, మరి రామనామాన్ని జపిస్తూ ఒక భక్తుడుగా ఉన్న ఆయనకి ఎందుకు అంత విశిష్టత అంటే ఆయన నిరంతరం ఆ రామాన్ని జపిస్తున్నాడు. అయితే ఒకసారి రాముడు మరి సీత లంకలో ఉండి వెళ్ళి మరి ఆవిడ అక్కడ ఉండి ఆమెను కలిసి నేను ఇలా ఉన్నాను అని చెప్పేసి రా అని చెప్పినప్పుడు అప్పుడు లక్ష్మణుడు ఈ లంకకి వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఒక విభీషణుడు రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆంజనేయ స్వామికి వినిపిస్తుంది అనమాట. వినిపించి ఏంటి ఈ లంకలో కూడా రామనామాన్ని జపిస్తున్నారా, ఎవరబ్బా అని చెప్పి మరి అక్కడికి వెళ్ళినప్పుడు విభీషణుడు పూజ చేస్తూ ఉంటాడు.
ఆ రామనామాన్ని జపిస్తూ ఉంటాడు. అప్పుడు ఇతన్ని చూసి ఆంజనేయ స్వామిని చూసి విభీషణుడు నువ్వు ఎవరు అన్నప్పుడు నేను రామ దగ్గర నుంచి నేను వచ్చాను, నేను రాముడు ఒక భక్తుడిని అని చెప్తాడు అనమాట. అప్పుడు విభీషణుడు ఎంతో ఆనందపడతాడు. ఇదేంది మరి నువ్వు స్వయంగా ఆయన్ని చూసావా, ఆయనని నువ్వు దర్శించావా, నీకు ఎంత భాగ్యము, మరి నేను రోజు నామ జపం చేస్తూనే ఉంటాను, మరి నేను దర్శించుకోలేకపోయినానే, మరి నాకెందుకు ఈ దురదృష్టము అని విభీషణుడు అడిగినప్పుడు అప్పుడు ఏం చెప్తాడనమాట ఆంజనేయ స్వామి, నాయన జపించినంత మాత్రాన ఏమీ రాదు, నువ్వు జపిస్తున్నావు కానీ సీతాదేవి ఎన్ని రోజులైంది వచ్చి, మరి ఆమెను వెళ్ళి పలకరించావా ఎలా ఉంది అనేసి, మరి ఆమె ఒక స్థితి ఎలా ఉంది, ఆమెకి ఏం కావాలా అనేది నువ్వు వెళ్ళి మాట్లాడించావా, మరి సీతాదేవిని తీసుకొని రావడం అధర్మము, మరి నువ్వు రావణాసుడికి చెప్పావా మరి అది, మరి నువ్వు ఇవన్నీ చేసావా అంటే లేదు అన్నాడు. మరి ఇవన్నీ చేయకుండా ఆయన ఒక దర్శభాగ్యము నీకు ఎలా కలుగుతుంది, ఆయన ఒక అనుగ్రహం నీకు ఎలా కలుగుతుంది. కాబట్టి మరి ఆంజనేయ స్వామి ఆ రాముణ్ణి హృదయంలో ఆయన స్థాపించడం అంత స్థాయికి ఆయన్ని మననం చేసుకున్నాడు. కానీ ఎలా ఆయన ఒక కార్యక్రమాలన్నీ చేశాడు అంటే రాముడికి సహకారాన్ని అందించాడు, ఎప్పుడు అవసరమో రాముడికి సంపూర్ణమైన సహకారాన్ని అందించాడు. కాబట్టి రాముడు ఎంతో సంతోషపడ్డాడు ఆయన ఒక కార్యం కోసం, ఆయన ఒక పనితీరు, ఆయన ఒక సహాయము, నిరంతరము ఆ ఒక పట్టుదల అదంతా చూసి రాముడే ఆయనకు దాసుడైపోయాడు. కాబట్టి ఆయనకు కూడా ఆ ఒక రాముడు అనుగ్రహం కలిగింది. మరి ఆయన మరి రాముడంత స్థాయిలో ఆయన కూడా ఈరోజు పూజించబడ్డారు. కాబట్టి మరి మనం ఆ ఒక నామాన్ని వాళ్ళని మనం ఆ గురుల్ని మనం వాళ్ళని అనుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క కార్యక్రమంలో మనం పాల్గొనాలి, వాళ్ళ పనులు మనం చెయ్యాలి, వాళ్ళు చెప్పింది మనం ఆచరించినప్పుడే ఆ గురువు యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. అప్పుడు విభీషణుడు ఎమ్మటే అయ్యో ఎంత పొరపాటు చేసినానని అప్పుడు రావణాసుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది తప్పు అని వాదించినప్పుడు లేదు అని ఆయన వినలేదు. అప్పుడు అతను వెళ్ళిపోయాడు, రాముడి దగ్గరికి వెళ్ళిపోయి అప్పుడు రాముడికి అంత సహకారాన్ని అందించి తర్వాత ఆయన లంకాకి ఆయన రాజు అయ్యాడు. చూడండి, కాబట్టి మనం చేయాల్సింది మనం చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. మనం చేయాల్సింది చేయకపోతే ఊరికే మనం నోటితో చెప్తూ అది ఆచరించకుండా మనం అది తెలుసుకోకుండా ఉంటే మనకి ఎప్పుడు ఏ ఒక అనుగ్రహము, ఏ ఒక మనకు ఆ ఒక రావాల్సిన ఫలితము మనకి రాదు. మన జీవితం దురదృష్టమే, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఆ ఒక అనుమానంతోనే మనం జీవిస్తాం మాస్టర్స్. కాబట్టి ఏది చెయ్యాలో వాళ్ళ యొక్క చరిత్రను చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఏమేం చెయ్యాలి అనేది. మరి ఎవరు వాస్తవాలకి వారే సృష్టికర్తలు, ఎవ్వరు ఎవరికి హెల్ప్ చేయరు. నువ్వు చేసుకునే పాపం పుణ్యం వల్లే నీకు ఈ రోజు ఏం వస్తుందో దాని వల్లే ఆధారపడి ఉంది. అందుకే పత్రి సార్ ఏమన్నాడంటే నువ్వే దేవుడివయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఏ దేవుడు ఏమీ లేదు అని ఎందుకు చెప్పాడు అంటే సత్యం తెలుసుకోవడానికి. అంటే వాళ్ళు దేవతలు దేవుళ్ళు అందరూ ఏంటంటే మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటారు, ఏ రకంగా మనం తెలుసుకోవడానికి, మన గురించి మనము అర్థం చేసుకోవడానికి. మరి ప్రతి సృష్టిలో ప్రతి ఒక్క దాన్ని అన్నిటిని కూడా చూస్తూ ఆ ఒక సృష్టి స్థితి లయాన్ని వాళ్ళన్నీ కూడా సక్రమంగా చేస్తూ ఉంటారు. ఎవరికి ఏది కావాలో తెలియకుండానే వాళ్ళు ఆటోమేటిక్గా అందిస్తుంటారు, వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనం చేసుకునే పుణ్యం ఫలం వల్లనే మనకి ఏదైనా లభిస్తుంది. మరి ద్రౌపది మనకు తెలిసిందే, ఆమె కృష్ణుడు స్వయంగా ఆయన ఒక బంధువే. మరి అంత ఆయన ఎప్పుడు కూడా ఈమెకి కావాల్సిన టైంలో అంతా కూడా ఈమెకి చెప్పాల్సినవన్నీ కూడా ఎప్పుడు చెప్తూ ఒక మిత్రుడుగా ఎప్పుడు ఈమెకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. కానీ ఆమెకి ఒక సంఘటన వస్తుంది. మరి ఆమెని వివస్త్రురాల్ని చెయ్యాలి అనేసి మరి
కౌరవులు ఆమెని మరి ఆ నిండు సభలో నిలబెడతారు. మరి అక్కడ మహా యోగులందరూ మరి అక్కడ ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా మరి ఉన్నా కూడా ఏ ఒక్క హెల్ప్ ఆమెకు జరగల. మరి అక్కడ వాళ్ళ ఒక మరి మరి పాండవులు ఉన్నారు, మరి ఇటు పితామహ భీష్ముడు ఉన్నాడు, మరి అందరు ఉన్నా కూడా అక్కడ ఎవరు ఏం కాపాడలేదు. అందరూ సైలెంట్ తల ఉంచుకొని కూర్చోమన్నారు ధర్మం కోసము. మరి వాళ్ళు చెప్పింది మన ధర్మం పాలించాలని చెప్పి అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఆ మాస్టర్ చెప్పింది ఇదేంటి ఇది అసలు అనేసి ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు ఇంకా ఏమి చేయక ఆమె దీనికి కృష్ణుడు ఒక్కడే నన్ను కాపాడగలుగుతాడు అని ఆమె కృష్ణుడిని పిలుస్తుంది అన్నమాట. అప్పుడు కృష్ణుడిని పిలిచినప్పుడు అప్పుడు కృష్ణుడు ఒక సెకండ్ ఆలోచిస్తాడు. మరి ఈమెమైనా గతంలో చేసిందా లేదా, ఎవరికైనా సాయం చేసిందా లేదా, అప్పుడే నేను హెల్ప్ చేయగలుగుతా, లేకుంటే నేను కూడా ఏమీ చేయలేను అని చెప్పి అప్పుడు ఆమె ఏమైనా గతంలో ఏమైనా చేసిందా అన్నప్పుడు గతంలో ఆమె ఒక గతం చూస్తాడనమాట. చూసినప్పుడు అప్పుడు ఒక సన్యాసి మరి నీళ్ళల్లో ఆయన స్నానం చేసేటప్పుడు ఆయన వస్త్రము వెళ్ళిపోయి ఉంటది. అప్పుడు ఆయనకు వస్త్రం లేదు. ఆయన బయటికి రావడానికి ఎంతో మహామాటం పడుతూ మరి ఆ నీళ్ళలోనే ఉండిపోతాడు. అప్పుడు ఈమె దాన్ని చూసి ఈమె చీరలో మన సగం చీరని చింపి ఆయనకి ఇస్తుంది అన్నమాట. ఇచ్చి ఆడ పెట్టేసి నువ్వు దీన్ని ధరించు అని చెప్పి తను వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు అనమాట. ఈమె మానము కాపాడబడాలి, ఎందుకంటే ఈమె ఈ రోజు నాకు ఈ సాయం చేసిందని చెప్పి ఆమె ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. కృష్ణుడు ఈ ఒక గతాన్ని చూస్తాడనమాట. చూసి ఓహో ఇంకా ఆమె ఏదైతే ఈ ఒక సంఘటన ఆమె చేసిన పుణ్యమే ఆమెను కాపాడుతుంది, ఇంకా నో ప్రాబ్లం అని వడ్డీతో సహా ఆ చీరని ఆమెకి అందిస్తాడనమాట. అలా ఆమె ఒక మానాన్ని కాపాడబడుతుంది. అక్కడ కృష్ణుడు కారణం కాదు, అక్కడ ఆమె ఒక పాపము పుణ్యమే కారణము. ఎందుకంటే దేవతలకి మరి సృష్టికర్తలే అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వాళ్ళకి ప్రతి ఒక్కరు ఒకటే. మరి నేను వీళ్ళు సొంతము వాళ్ళు సొంతం అనేది ఉండదు. ఒకరికి న్యాయము ఇంకొకరికి అన్యాయం ఉండదు. అందరికీ ఒకే రూల్ ఉంటుంది, అందరికీ ఒకటే ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ద్రౌపదికి ఎందుకు కృష్ణుడు ఉండటం వల్ల కాదు, ఆమె ఒక పాపం పుణ్యమే కాపాడింది. కాబట్టి ఇది సత్యం మాస్టర్స్. అందుకే నువ్వు చేసుకునే బట్టే నీకు లభిస్తుంది. కాబట్టి మన 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 ఒక గతంలో మనం చేసుకునే దాంట్లో మనకు పుణ్యం ఉంటే మనం కాపాడబడతాము. కాబట్టి వీరు ఎవరు ఏం కాపాడరు మనల్ని. మరి కొంతమందిని కాపాడటంలో కొంతమంది ఎందుకు కాపాడబడుతున్నారంటే అది వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి. కాబట్టి ఆ ద్రౌపదిదే మనకి ఎగ్జాంపుల్ అన్నమాట దానికి. కాబట్టి ఈ ఇతిహాసాలు ఎందుకుంది రామాయణం మహాభారతం అంటే దాని ద్వారా ఆ నిజాన్ని మనం తెలుసుకోవడానికి మాస్టర్స్. కాబట్టి ఇప్పుడు మనం చెయ్యాలి. మరి వాళ్ళు అప్పుడు అలా చేశారు అంటే మరి వాళ్ళకి ఆ ఫలితాలు వచ్చాయంటే మనం ఎంత జాగ్రత్త, మనం ఎలా జీవించాలి, మనం ఏం చెయ్యాలి అనే దానికి ఆ ఇతిహాసాలు ఆ పురాణాలన్నీ ఉండేది. కాబట్టి వాటిని మనము ఎప్పటికీ అప్పుడు అధ్యయనం చేస్తూ ఉండాలి. అందుకే పత్రిసారి స్వాధ్యాయం చేయండి, ప్రతి ఒక్కరిది చదవండి. దాని ద్వారా మనకు తెలుస్తుంది మనం ఏం చేయాలి అనేసి. వాళ్ళు ఎంతో సహకరిస్తారు. స్వాధ్యాయం ద్వారా మనం ఎన్నో సత్యాలను తెలుసుకుంటాం అన్నమాట. అది నిరంతరం అలా జరుగుతూ ఉండాలి మాస్టర్స్ మనకి. కాబట్టి ఇంకొక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. మరి ఒకడు అఖండమైన తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తూ బ్రహ్మాన్ని ప్రత్యక్షం చేసుకుంటాడు. అప్పుడు ఈ మనిషి అడుగుతాడు అనమాట. అప్పుడు బ్రహ్మాడికి ఏం కోరిక నాయన నీకు అంటే అప్పుడు ఈ మానవుడు అడుగుతాడు, మరి నాకు పేరు, ప్రతిష్ట, హోదా మరి ఇవన్నీ నాకు కావాలా, మరి నేను ఆనందంగా ఉండాలా, వైభవంగా జీవించాలి అని బ్రహ్మని అడుగుతాడు అనమాట. అప్పుడు
ఈయన బ్రహ్మ అంటాడు, ఓకే నాయన, నీకు కావాల్సిన కోరిక నెరవేరుస్తాను. అప్పుడు ఆయన చెప్తాడనమాట, ఈ 2 రకాలైన బ్యాగుల్ని ఎప్పుడు నువ్వు మోస్తూ ఉండు నీ వీపు మీద. ఒక తెల్లటి ఒక బట్టలో బ్యాగులో నీ గురించి, నువ్వు చేసిన పనులు, నీ గురించి అందులో ఉంటుంది. మరి ఈ ఒక ఎర్ర బట్టలో ఇతరులది ఒక తప్పులు, ఇతరుల గురించి అందులో ఉంటుంది. నువ్వు ఏం చేయాలి అంటే ఇతరులది మూసేసేది, అది జాగ్రత్త జాకెట్టు. నీది మాత్రము తెల్లటి బ్యాగ్ మాత్రము నిరంతరం రోజుకు ఒక్కసారన్నా చూసుకో. దానివల్ల నువ్వు అనుకున్న కోరిక అంతా కూడా నెరవేరుతుంది అని చెప్తాను అనమాట. సో అంతే కదా, ఏముంది సింపుల్ అనుకొని అతని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినాక 2 బ్యాగులు చూసుకుంటాడు. అతను ఏమనుకుంటాడంటే, నాది ఎందుకు చూసుకోవడము, నాకు అన్నీ తెలుసు కదా, దాన్ని ఎందుకు తెరవడము, ప్రత్యేకంగా నేనే ఉన్నప్పుడు నా గురించి, నా ఆలోచనలు, నా గురించి అన్నీ తెలుసు కాబట్టి నేను అది చూడాల్సిన అవసరం లేదు. ఇతరులది నాకు తెలీదు, వాళ్ళందరిది చూసినాను అనుకో, అప్పుడు అది బాగుంటది అని చెప్పేసి తన బ్యాగ్ ఏమో జాగ్రత్తగా లోపల పెట్టేస్తాడు, ఇతరులదేమో బయట హ్యాపీగా ఓపెన్ గా పెడతాడు అనమాట. పోయేవాళ్ళు వచ్చే వాళ్ళది నువ్వు ఇలా అని వాళ్ళ గురించి చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళందరూ కోప్పడతారు అనమాట, అసహ్యించుకుంటారు ఇతను చూసి. ఇతనికి అందరు శత్రువులుగా తయారైపోతారు. ఎందుకంటే నువ్వు ఫలానా అంటే వాళ్ళు భయపడుతుంటారు రావడానికి. అయ్యో ఇతని దగ్గరికి వస్తే ఇదే మన గురించే చెప్పేటట్టుడు, ఇతని మిత్రతో మనకు అవసరం లేదనేసి అందరు శత్రువుగా దూరం అయిపోతారు. అప్పుడు అతనికి తెలియకుండా మనశ్శాంతి కోల్పోతాడు. ఎందుకంటే మిత్రులు లేరు, శత్రుత్వం వచ్చేసింది, అవమానం వచ్చేసింది, అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు ఏంటి ఇది అనేసి అప్పుడు అతనికి ఒక రియలైజేషన్ జరుగుతుంది. ఓ బ్రహ్మ చెప్పాడు కదా, ఇతరులు నువ్వు చూడగా నీది మాత్రం రోజు ఒకసారి చూసుకో అని చెప్పాడు. అయ్యో నేను పొరపాటుగా ఈ బ్యాగ్ తీసాను అనవసరంగా అని చెప్పి అప్పుడు ఇతరులది లోపల పెట్టేసి అతనిది బ్యాగ్ తెరిచి చూచుకున్నప్పుడు అతని తప్పులన్నీ అర్థమైపోయినాయి. అతని గురించి అతనికి అర్థమైపోయింది. అప్పుడు అతను తననే అసహ్యించుకున్నాడు. అయ్యో ఏంది నా ఆలోచనలు, నేను ఇలా ఉండానా. అప్పుడు రోజు వాటిని చూసుకుంటూ ఆ తప్పులని సర్దిద్దుకున్నాడు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ అతని తప్పులు ఏ రోజుకు ఆ రోజు దిద్దుకుంటూ ఏం చేయాలో అది చేస్తూ ఎంతో హాయిగా జీవించినప్పుడు అప్పుడు అందరూ అతను చూసి ఎంత చక్కగా జీవిస్తున్నాడు, ఎంత మంచివాడు ఇతను, ఎంత మార్చుకున్నాడు, ఎలా నడుస్తున్నాడు, అందరూ అతన్ని ఆదర్శంగా తీసుకొని అప్పుడు అతను అందరూ పొగడ్డం మొదలుపెట్టారు. అప్పుడు అతను గొప్పవాడిగా నిలిచాడు. అప్పుడు దానివల్ల అతను ఎంతో ఆనందంగా వైభవంగా ఉన్నాడు. కాబట్టి చూడండి, దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటి అంటే, మనకి నిరంతరం మన ధ్యాస మన మీద ఉండాలా. మన మీద ఉన్నప్పుడు మనకు సత్యం అర్థం అవుతుంది. మనం ఏం చేయాలో ఏం చేయకూడదో, మనలో ఉండే గుణాలు ఏంటో అన్ని సరి చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా మనకి ఏది రావాలో అది వస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాము, మన ధ్యాస ఇతరుల మీద పెడతాం. దాని ద్వారా ఈ గందరగోళం అంతా కూడా జరుగుతుంది. అసంతృప్తి, మనశ్శాంతి కోల్పోతాము, గందరగోళం అయిపోతుంది. కాబట్టి మరి ధ్యానం ద్వారా మనల్ని మనం చూసుకోవడం జరుగుతుంది. ఈ ధ్యానము ఎంత ముఖ్యమో చూడండి. మన గురించి మనం అర్థం చేసుకుంటూ నిరంతరము మనల్ని సెర్చ్ చేసుకుంటూ మనము పరిపూర్ణంగా మనం తయారవుతాము. అప్పుడు మనం కూడా దేవుళ్ళు ఒక స్థితిని అనుభూతి పొందుతాము. ఎందుకంటే మన ఏదైతే ఒక దైవ స్థితిలో ఒక చైతన్యం ఉందో ఆ ఒక చైతన్య స్థితి మనలో కూడా ఉండేది, కానీ అది మనం గుర్తించలేదు. కాబట్టి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ అనుభూతి మనకు కలుగుతుంది, ఆ జ్ఞానం కలుగుతుంది. సో ఎప్పుడైతే కలుగుతుందో నువ్వు ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా నీలో ఆ ఒక దైవత్వం, ఆ ఒక చైతన్యము నీలో నిరంతరం వెలుగుతూ ఉంటుంది. దాని ద్వారా నువ్వు ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని,
ఎంతో సాకారాన్ని, ఆ ఒక సర్వీస్ ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. మరి రాముడి దగ్గర మనం ఎన్ని నేర్చుకున్నాం? కృష్ణుడు ఒక జీవితం నుంచి మనం ఎన్ని నేర్చుకున్నాము? బుద్ధుడు ఒక జీవితం నుంచి మనం ఎన్ని నేర్చుకున్నాము? కాబట్టి ఎప్పుడైతే మనం సత్యం తెలుసుకుంటామో దాన్ని ఆచరించడం ద్వారా మనం ఎంతో అద్భుతమైన ఫలితాన్ని మనం పొందుతాం. కాబట్టి మనం ఏది చేయాలో అది చేయాలి మాస్టర్స్. మరి ధ్యానం చేయడం ద్వారా మనము ఎన్నో సత్యాలు తెలుసుకుంటాము. గురువుల ఒక జ్ఞానం వల్ల మనము ఇంకా ఎన్నో ఇన్ఫర్మేషన్స్, ఎన్నో రకాల జ్ఞాన పరిధులను మనం తెలుసుకుంటాము. స్వాధ్యాయం ద్వారా ప్రతి ఒక్క జీవితము ఏ రకంగా జీవించారో వాటి గురించి తెలుసుకుంటాం. సజ్జన సాంగత్యం ద్వారా ఇప్పుడు మనం ఏంటి, ఈ ఒక క్షణ వర్తమానంలో ఏం జరుగుతుందో, ఏం చేయాలనేది ఆ ఒక ఇన్ఫర్మేషన్ మనకు లభిస్తుంది. కాబట్టి కొంతమంది మనం అనుకుంటూ ఉంటాం, ఏదైనా మనకొచ్చు ఇది వద్దు, ఇది రాకూడదు, ఇది అవసరం లేదు. మరి ఎండ వచ్చినప్పుడు అబ్బాయి ఏంది ఎండ, వాన వచ్చినప్పుడు అబ్బాయి ఇది రాకూడదు, ఏదైనా పరిస్థితులు అబ్బాయి ఇది రాకూడదు, అబ్బాబు ఇవన్నీ మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి అవన్నీ అవసరం, ఏది జరగాలి అది జరగాలంతే, మనకు సంబంధం లేదు. నువ్వు ఏం చెయ్యాలో అది మాత్రమే నీకు సంబంధించింది, మిగతాది దేంట్లోనూ ఏది పెట్టకూడదు. మనం ఒక రాజా, నేను ఎంతో పదవి నాకుంది, నాకేమి, నేను దేనైనా రూల్ చేసేంత శక్తి సామర్థ్యం ఉంది, నాకుంది అని ఆయన ఎంతో అహంకార గర్వంతో ఉంటాడు అనమాట. అప్పుడు ఆయన ఒక గుడికి బయలుదేరుతూ వెళ్తూ ఉంటాడు. సో గుడికి వెళ్ళేటప్పుడు మన చెప్పులు పక్కన పెడతాం కదా. సో ఆ కొన్ని అడుగులు వేసేటప్పుడు ఒక ముళ్ళు కుచ్చుకుంటది అనమాట ఆయన కాలికి. ఆ ముళ్ళు కుచ్చుకున్నప్పుడు ఆయనకి ఎంతో బాధ గురి అవుతుంది. అప్పుడు ఆయన అక్కడున్న మంత్రిని, అక్కడ ఉండే వాళ్ళందరినీ పిలిచి, చూడు నాకు ముళ్ళు గుచ్చుకొని ఎంత బాధ కలుగుతుందో, ఇక్కడ ఉండే ముళ్ళు మొత్తం ఎక్కడే కానీ లేకుండా తీసేసేయండి, నాకు కనిపించదు ఎక్కడే కానీ ముళ్ళు అని చెప్తానమాట. అప్పుడు మంత్రి చెప్తారనమాట, రాజా ముళ్ళు లేకుండా ఎక్కడైనా ఉంటుందా, అవి సహజంగా ఎక్కడైనా ఉంటూ ఉంటాయి, నువ్వు తీసేసి ఏరేసినా మళ్ళా వస్తూ ఉంటాయి, అది రాళ్ళు ఇవన్నీ సహజంగా ఉంటాయి. మరి ఇప్పుడు వీటిని ఏరేస్తూ పోతే దానికి ఎంత టైం వేస్ట్, దానికి ఎంతమంది వాటికి ఇది చేయాలి, కాబట్టి అదంతా కూడా మనం చేయలేము అని చెప్పినప్పుడు అప్పుడు రాజా అంటాడు అనమాట, మరి ఏం చేయమంటావు, మరి ఈ రాళ్ళు మరి ఎన్ని కూడా బాధిస్తుంది కదా, మనం నడవలేము కదా, మరి ఏంటిది నీకు ఉపకారం అంటే అప్పుడు మంత్రి చెప్తాడు అనమాట, ఏం లేదు, సింపుల్ గా నువ్వు చెప్పులు వేసుకుంటే సరిపోతుంది అని చెప్తాడు అనమాట. కాబట్టి మనము ఇది అడ్డు వస్తుంది, అది వస్తుందంటే అవి రావాల్సినవి వస్తాయి, కానీ నువ్వు ఏం ప్రొటెక్ట్ చేయగలవో అది మనం చెయ్యాలి. ఇప్పుడు రాళ్ళు గుచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది, మనం ఏం చేయాలి, వాటిని తీయాల్సిన అవసరం లేదు. అవి ఇక్కడ కాకపోతే ఇంకో దిక్కనే వస్తానే ఉంటాయి, ఎక్కడో ఒక దిక్కు నువ్వు జాగ్రత్తగా నువ్వు ఒక జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. సో అప్పుడు మనం చెప్పులు వేసుకోవాలి. ఎండ ఉందనుకోండి, వర్షం ఉందనుకోండి, మనం గొడుగు వేసుకోవాలి, అంతేగాని వర్షం అయ్యో వర్షమే నాకు వద్దే, అబ్బా ఎండనే నాకు వద్దే అంటే అవన్నీ ఆలోచనలు కూడా క్రియేట్ అవ్వకూడదు. నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో, నీ ఒక రక్షణ నువ్వు ఏ రకంగా చేసుకోవాలనేది నువ్వు చేసుకుంటూ ఉండాలి తప్ప మిగతా అడ్డుపడుతుందని వాటిని తొలగించడానికి మనం ఆ ఆలోచన కూడా దానివల్ల ప్రయోజనం లేదు మనకి. కాబట్టి సో దాని ద్వారా మనకి ఏమర్థమైంది, మనం ప్రత్యక్షంగా ఆ ఒక వర్తమానం నువ్వేం చేయాలో, నువ్వే ఒక ప్రొటెక్షన్ చేయాలి, అన్నీ కూడా మనమే చేసుకోవాలి మాస్టర్స్. ఏదైనా సరే ఎవ్వరు ఏం చేయరు, మనకు మనమే ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ప్రతి క్షణము మనం ఎలా ఉన్నాము, ఏంటి, సూక్ష్మంగా ఉండే ప్రతి విషయము ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఏం చేయాలో అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇలా ప్రతి క్షణము మనము చక్కగా నేర్చుకుంటూ మరి ఈ ధ్యానము మరి పత్రిజీ సార్ మరి మనందరికీ కూడా మరి ఎంతో చక్కగా ఈ ధ్యానము మరి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ
మరి చివరిది సేవని. ఇవన్నీ తెలిసినాక మనం ఏం చేస్తాము? మనం తెలుసుకున్న సత్యము సేవ ద్వారా అందిస్తాం. అది జ్ఞానమైన, మరి ఏదైనా ధనమైనా, మన దగ్గర ఏదైతే ఉందో అది మనం పంచుతాం. సమయమైనా, లేదా ఇలా మనం సమూహికంగా మనం కొన్ని పనులైనా, ఏదైనా సరే చివరికి సేవ. ఆ సేవ కూడా నిస్వార్థమైంది. అక్కడ మళ్ళా నాకేమైనా లాభం రావాలి అంటే అది సర్వీస్ కాదు, సేవ కాదు. నిస్వార్థంగా చేయడమే. మరి ఇది ఎప్పుడు వస్తది? మనము సరైన అవగాహన, సరైన జ్ఞానము మనము అందులో ఆచరిస్తున్నప్పుడే, ఆ ధర్మము, సత్యము అర్థమైనప్పుడే మనకి ఈ ఒక నిస్వార్థమైన సేవ అర్థమవుతుంది మాస్టర్స్. కాబట్టి ఎంతో చక్కగా మరి పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా మరి తన్ మన్ ధన్ ద్వారా PSSSMకి కానీ మరి ప్రపంచం కానీ అంతా కూడా వాళ్ళ ఒక సర్వీస్ని, సేవని చక్కగా అందిస్తున్నారు. నిజంగా మరి వారందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. మరి ఇక్కడున్న టీం మెంబర్స్ అందరూ కూడా ఉషా కిరణ్ మేడం, అనిత మేడం, పుష్ప మేడం, రజనీ మేడం, శశి మేడం, సౌభాగ్యం, అలూరయ్య, మరి నారాయణ రెడ్డి సార్, రమణయ్య సార్, మరి తిరుపతిరెడ్డి సార్, మరి ఎంతో మంది ఇంకా పేరు పేరున ఎంత చక్కగా మరి ఇలా సమూహికంగా మరి ప్రతి విషయంలో పాల్గొంటూ, మరి సలహా ఇస్తూ, సహకరిస్తూ, మరి ఎంతో చక్కగా ఇప్పుడు సమూహికంగా ధ్యానం చేస్తూ, మరి ఇలా ఎన్నో విషయాన్ని మనం గ్రహిస్తూ, ఇలా ఈ ఒక మిత్రత్వము చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్. అందుకే ప్రతిసారి ఏమన్నానంటే మిత్రత్వం ఎప్పుడు కూడా మిత్రత్వం మనం ఎప్పుడైతే ఇలా కలిసిమెలిసి చేస్తూ ఉంటామో అమోఘమైన ఆ ఒక మనం ఏదైతే చేయాలో ఆ పనులు ఇంకా వేగంగా జరుగుతాయి. సో మనం అందరు ఇలానే చక్కగా మనం అందరు కలుస్తూ మనం తెలుసుకుంటూ తప్పులు జరుగుతాయి మాస్టర్స్, సహజంగా జరుగుతాయి. కాబట్టి వాటినన్నిటిని మనం క్షమిస్తూ ఎప్పటికీ అప్పుడు ఒకరు నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, తిద్దుకుంటూ మనం ఎప్పుడు కూడా ఈ ఒక మిత్రత్వంలోనే ఉంటూ మనం చక్కగా మనం అనుకున్న లక్ష్యాన్ని, మనం అనుకున్న పనులన్నీ కూడా ఇలానే మనం కొనసాగిస్తూ ఉండాలి మాస్టర్స్. కాబట్టి సౌభాగ్యం గారికి, మరి ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్ అందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు మాస్టర్స్. మరి అవకాశం ఇచ్చిన నాకు మరి కృతజ్ఞతలు చెప్తున్నా. ఎందుకంటే నాకు అంత స్థాయి లేదు, అయినా కూడా మీరు నాకు ఆ ఒక చెప్పడానికి ఆ ఒక స్థితిని కల్పించారు. కాబట్టి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వాణి మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా చెప్పావు. గంట సేపు ఈరోజు మాకు 3వ ధ్యాన విద్వన్మణి, విద్వవరిష్ట. ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల వల్ల రావాల్సిన మేడం రాకపోవటం వల్ల ఆ ప్లేస్ లో మీరు వచ్చారు అంటే మీరే మాకు ఈరోజు ధ్యాన విద్వవరిష్ట అని చెప్పేసి మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆ స్థాయి లేదని మీరు అన్నారు. స్థాయి ఎక్కడికి పోలేదు మేడం, స్థాయి ఉంది. ఆ స్థాయి ఉంది కాబట్టే ఆ పోస్ట్ మీరు ఫుల్ఫిల్ చేశారు. కాబట్టి మేము చాలా గర్విస్తున్నాం మేడం. మా అదృష్టం, మా భాగ్యంగా భావిస్తున్నాము. మరి అత్యద్భుతంగా ఈ యొక్క గంట సేపు ఎంతో అద్భుతంగా, ఎంతో బాగా, అంటే సబ్జెక్ట్ అంతా కూడా క్రోడీకరించుకొని అవలీలగా నాన్ స్టాప్ గా అనర్గళంగా చాలా చక్కగా అందించారు. మరి అలాగే మీకు ఇంకా ఈరోజు 1 డే వర్క్ షాప్ ఉంది, మీరు చాలా బిజీగా ఉంటున్నారు క్లాసులలో. సో మాస్టర్స్, మరి ఇంకా మేడంతో మీ యొక్క స్పందన తెలియజేయండి మాస్టర్స్. సౌభాగ్యం మేడం. అసలు ఏంటి శ్వాస మీద చెప్తుంది, ఎంతసేపు చెప్తుంది శ్వాస మీద అనుకుంటున్నాను. కానీ ఎంత మంచి మంచి స్టోరీలు చెప్పి నిజంగా చాలా అద్భుతంగా చెప్పావు వాణి. నిజంగా థ్యాంక్ యూ. చాలా బాగుంది. ఓకే మేడం, వాణి మేడం, థ్యాంక్ యూ మేడం. మాకు చక్కని మంచి ఇంట్రెస్ట్ గా ఉండే పాయింట్ తీసుకొని చక్కగా మహాభారతంలో పాత్రలు అద్భుతంగా మాకు చెప్పారు మేడం. ఎన్నో తెలియని విషయాలు ఈరోజు అన్ని
తెలుసుకున్నాం మేడం చాలా వరకు. అంటే మీరు చెప్పినది ఏంది అంటే మేడం, మాస్టర్స్ మేడం చెప్పేది ఏంటంటే ఏదైనా ఆచరణ రావాలి, మనం ఆచరణ పెట్టాలి అని మేడం గారి ఈరోజు సందేశం అని మేడం గారిది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా? ఓకే అమ్మా. అమ్మా నమస్తే, నేను రమణయ్యనమ్మా. శివన్ మేడం అద్భుతం తల్లి ఈరోజు చెప్పిన మాటలు. అంటే ఆచరణ ఎప్పుడు చెప్పినా, మాకు చెప్పినా, మమ్మల్ని గైడ్ చేసినా కూడా మీరు. సార్ అన్మ్యూట్ చేసుకో సార్. సార్ మళ్ళా మీట్ అయిందా? ఓకే సార్ అన్మ్యూట్ చేసుకో. చేసుకున్నామ్మా, చేసుకున్నా. వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే మేడం గారు, నమస్తే. మళ్ళా నేను తిరిగి మళ్ళా ధ్యానంలోకి రావడానికి కూడా మా వాణిమ్మ కారణం. నిజంగా చెప్పడం ఆ పిరమిడ్ దగ్గర వెంటనే రమణ ఆయన వెళ్ళి క్షమాపణ చెప్పుకొని వెంటనే పిరమిడ్లోకి వెళ్ళిపోనా అని చెప్పడము చాలా అద్భుతంగా జరిగిందమ్మా. ఆ రోజు దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్ళి రావడం, ఇంకా సాధన చేస్తున్నా. మీరు మమ్మల్ని ఎప్పుడు గైడ్ చేసినా కూడా నేను సరి చేస్తాను అని చెప్పారు. ఎప్పుడు కూడా మీరు సరి చేసుకున్నానా, ధ్యానం బాగా చేయి, శ్వాసను గమనించు, అద్భుతంగా మంచి ఆహారం తీసుకో, ఎక్కువ ఆలోచన చేయొద్దు అని చెప్పి ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. మీకు మా ఫ్యామిలీ పరంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అని మేడం గారు. థ్యాంక్ యూ నాన్న, అద్భుతంగా చెప్పినందుకు. మాకు ప్రపంచవాణి అంటే పామూరు ప్రపంచవాణి అని ఎక్కడికి వెళ్ళినా కూడా పామూరు అనగానే ఫస్ట్ వాణి మేడం అని అడుగుతుంటారు ఎవరు పెట్టుకున్నా. కాబట్టి ఇంత అద్భుతమైన పేరు తీసుకొచ్చినందుకు పామూరు PSSM కానీ పామూరు పిరమిడ్ కానీ హృదయపూర్వక ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మేడం గారు గంట సేపు మనకి అనుకూలంగా ఇచ్చారు. మంచి సార్ తిరుపతి రెడ్డి సార్ మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్. అందరినీ అన్మ్యూట్ చేశాను, ఎవరు మాట్లాడాలంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకోండి. హ్యాపీ మార్నింగ్ వాణి మేడం. హ్యాపీ మార్నింగ్ సార్. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి హ్యాపీ మార్నింగ్. ఈరోజు మీరు ఈ జూమ్ లో చాలా చక్కగా మంచి విషయాలను చెప్పారు, ధన్యవాదాలు. వాణి అంటే పామూరికి ఒక మంచి పేరు. మరి ఈ PMCలో పత్రి గారి దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని పొందినప్పటి నుంచి పామూరు వాణి అనగానే అందరికీ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అది మీకే కాకుండా పామూరుకు కూడా ఒక గర్వకారణమని చెప్పవచ్చు. మరి చాలా మందిని మాస్టర్స్గా తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా మీకు ఉంది. మరి మంచి సర్వీసు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా పామూరు జూమును నిర్విఘ్నంగా ఇప్పటికి 400 రోజులకు పైగా నిర్వహించినటువంటి మన సౌభాగ్యమ్మ గారికి, మరి సౌభాగ్యమ్మను గురించి చెప్పాలంటే అసలు జూము నిర్వహించేది సౌభాగ్యమేనా లేకుంటే వేరేనా? అసలు ఎటువంటి అంటే ఆమె తాను జూము నిర్వహిస్తూ కూడా తనకంటే కూడా ఇతరులకు ప్రాధాన్యత ఇచ్చి అందరూ ఎదగాలి, అందరూ ఉన్నతులుగా ఉండాలని ఒక సదుద్దేశంతో చాలా చక్కగా నిగర్వంగా నేను అనేటువంటి భావము లేకుండా మనము అనేటువంటి ఒక్క భావముతోటి ఈ జూమును చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. దానికి ఇష్టం కూడా సహకరిస్తున్నది. ఇష్టంతో మరి రజనీ గారు, పుష్ప గారు, దుర్గా గారు, వాణి గారు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయాన్నే జూము ఓపెన్ చేయంగానే కనపడేది ఉషా కిరణ్ మేడం గారు. అమెరికాలో ఉండి కూడా ఆమె మరి ఒక టైం
పంక్చువాలిటీ. ఈ జూమ్లో కాదు, ఏ జూమ్ ఓపెన్ చేసినా ఆమె ఉంటారు. ఫస్ట్ కనపడేది ఎవరు కనపడతారంటే ఈ పత్రిజీ ప్రబోధనలు చూసుకున్నా, లేకుంటే మామూలుగా సండే ఆనంద బ్రహ్మ ఈ ఏ చూసుకున్నా కానీ మరి ఉషా కిరణ్ మేడం గారు మరి ఫస్ట్లోనే కనిపిస్తారు. ఆమె కమిట్మెంట్కు నిజంగా చాలా ధన్యవాదాలు చెప్పాలా. అదేవిధంగా ఈ జూమ్లో రెగ్యులర్గా మరి హైదరాబాద్ నుంచి మరి అనిత మేడం గారు కానీ, నిర్మలా మేడం గారు కానీ, అదేవిధంగా కొండలరావు గారు మరి తెలంగాణ నుంచి, అదేవిధంగా చాలా మంది బయట వాళ్ళు కూడా రెగ్యులర్గా మన పామూరు జూమ్లో వచ్చి మరి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా మన పామూరే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి కూడా మన జూమ్లోకి వచ్చి మరి ఇక్కడ మరి ఉంటున్నారంటే నిజంగా పామూరు జూమ్ ఒక ప్రత్యేకత ఉంది. అంతేకాకుండా ఈ పామూరు జూమ్లో ఉండేటువంటి చాలా మంది మాస్టర్స్ అందరూ కూడా మరి ఈరోజు ఈ 108 రోజులు పత్రిజీ ప్రబోధాల పోదీపోలో మన పామూరు జూమ్లో ఉండేటువంటి చాలా మంది క్లాసులు చెప్పారు. అదేవిధంగా మన సౌభాగ్యమ్మ గారు, అల్లూరి గారు చీఫ్ గెస్ట్లు కూడా మరి వాళ్ళు ఇన్వైట్ చేయబడ్డారు. మరి నారాయణ రెడ్డి గారు కానీ, మరి వాణి గారు అంటే ఆమె దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్. మరి దీంట్లోనే కాకుండా సప్తఋషి టీంలో కానీ, పత్రిజీ ఈ ప్రబోధాల్లో కానీ ఆమె కానీ, సుజాత గారిని కానీ వాళ్ళు ఒక మెంబర్స్గా ఉన్నారు. అదేవిధంగా మరి చాలా మంది అక్కడ మరి లెసన్స్ చెప్పడం కూడా జరిగింది. పామూరు మన జూమ్ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుంది. శశికళ మేడం గారు చెప్పారు, తర్వాత రామకృష్ణ గారు చెప్పారు, ఇంకా చాలా మంది మన జూమ్లో నుంచి అక్కడ క్లాసులు చెప్పడం. అక్కడే కాదు, చాలా క్లాసుల్లో చాలా జూమ్లో కూడా మరి పామూరులో నుంచి మరి మన గత్తి రమణయ్య గారు కానీ, మరి రజనీ గారు కానీ వీళ్ళందరూ కూడా క్లాసులు చెప్పడం జరిగింది. పామూరు జూమ్కు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉందని నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా మరి భవిష్యత్తులో కూడా కొనసాగాలని ఆశిస్తూ ఆ విశ్వాన్ని మరి ఈ జూమ్కు మరి ఇదే విధంగా జరిగేటట్టు ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా అన్నిటిని కూడా వివరించారు, అందరి గురించి కూడా చక్కగా చెప్పారు. సో కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇంకా మాట్లాడాలి, అందరూ మాట్లాడండి మేడం గారితో. నమస్తే ఎప్పుడో ఒకసారి వాణి మేడం గారు వచ్చేది. నమస్తే అమ్మా వాణి మేడం గారు. నమస్తే. చాలా చక్కగా బ్రహ్మగురి స్థానం మీరు ఫుల్ చేశారు అంటే మీరు ప్రమోషన్ కి దగ్గరలో ఉన్నారన్నమాట. చక్కగా చెప్తున్నారమ్మా. పామూరు అంటే వాణి అనేది ఇప్పుడు బాగా నోటెడ్ అయిపోయింది. పామూరు వాణి ఫస్ట్ వస్తున్నట్టుంది. చాలా చక్కగా నిదానంగా చెప్తున్నారమ్మా. సౌభాగ్యమ్మ గారి కృషి గాని మొత్తం PSSM లో పామూరు అంటే బాగా నోటెడ్ అయింది. మంచి ప్లేస్ తీసుకొచ్చారమ్మా అందరూ కలిపి బాగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు కూడా చక్కగా రోజు నిరంతరం వస్తూ మరి మాట్లాడుతూ మాకు కూడా సలహాలు ఇస్తూ ఎంతో కోఆర్డినేషన్ చేస్తున్నారు సార్. సో మీకు థ్యాంక్ యూ. లక్ష్మి గారు మాట్లాడండి. వినపడుతుంది, మాట్లాడండి మేడం. నమస్తే అమ్మా, చాలా బాగా చెప్పావమ్మా క్లాసు. మరి రెడ్డి సార్ చెప్పినట్టు నేను కూడా దానికి ఏకీభవిస్తున్నానమ్మా. అందరూ కూడా ఎంతో పట్టుదలతో మరి దీనికి కార్యనిర్వాహకులైనరమ్మా. సౌభాగ్యం మేడం పట్టుదలే దీనికి అందరినీ పురమాయించింది. మీ అందరికీ ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
అల్లురయ్య గారు మాట్లాడండి. అనసూయ మేడం, అనిత మేడం, కొండలరావు సార్. అల్లురయ్య గారు ఈరోజు క్లాస్ గురించి చెప్పండి సార్. మా నరేంద్ర మొదల్కర్ గారు వస్తున్నారు కదా, ఆ క్లాస్ గురించి చెప్పండి. నారాయణ రెడ్డి గారు, పామూరు నిర్మల, రామకృష్ణ, సాయి కుమారి సార్, కల్పనామూర్తి సార్ మాట్లాడండి సార్. ఏల్చు రాధాకృష్ణ, అనంతలక్ష్మి, అందరూ అన్మ్యూట్ చేసుకొని ఒక్కొక్కరు మాట్లాడండి. కల్పనామూర్తి సార్ మాట్లాడండి. మా అల్లురయ్య సార్ వచ్చాడమ్మా. అల్లురయ్య మేడం నమస్తే. వాణి మేడం నమస్తే. అల్లురయ్య గారు నమస్తే. 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 జూమ్ లో ఉన్న వారందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ 100 రోజుల సెలబ్రేషన్ కి శుభాకాంక్షలు. ఎంతో దివ్యంగా భవ్యంగా జరుగుతుంది మాస్టర్. ఇందులో మనమందరము భాగస్వామ్యం అయినందుకు మనమందరం కూడాను ఎంతో కొంత మన జన్మలు కూడా ఎంతో కొంత కృతార్థులం అయ్యాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఈరోజు నరేంద్ర మొదల్కర్ సార్ వస్తున్నారు. అందరూ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. తప్పనిసరిగా 3 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. రండి. ఇంకా అనసూయ మేడం ఎక్కడ సార్? పిరమిడ్ లోనమ్మా. సరే. అనసూయ మేడం, మన వాణి గురించి చెప్పేది ఏముందమ్మా? గంటలు గంటలు తెంచుకొని వచ్చేసినాయి అంతే మాటలు. అద్భుతం మేడం. వాణి మేడం పామూరు తెచ్చారు. పామూరు అనగానే నాకు ఉప్పొంగిపోతుంది అనమాట. వాణి మేడం గాని పోయినప్పుడు మమ్మల్ని కూడా పోయినట్టుగా అనిపిస్తుంది. పామూరు అనగానే మేడం. అద్భుతం మేడం. మనందరితో ఒకటి మేడం. ఇదంతా మనందరి ఒక కృషి అన్నమాట. మనందరూ కలిసినాం కాబట్టి ఇంత వైభవంగా జరుగుతుంది. అవును మేడం. అద్భుతం మేడం. ప్రశాంతంగా కూర్చున్నారు. వదనం. అవును అవును. ధ్యానం చేయటమే కావాలి, ముందు కూర్చోవడం. నమస్తే వాణి మేడం. మేడం గారికి మాట్లాడండి. ఇవాళ మీరు చెప్పిన దాంట్లో ఒకటి తెలుసుకున్నాం మేడం. ఎందుకంటే ఒకరికి సాయం చేయటము, మీరు ఇప్పుడు చెప్పారు కదా మేడము, ఋషి నీళ్ళలోనూ ఉండి బయటికి వెళ్ళలేకపోతే ద్రౌపది చీరజీరి ఇచ్చింది అని మనం సాయం చేస్తేనే మనకు సాయం చేయగలుగుతారు అనేది అదొకటి అర్థమైంది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా బాగా మేడం. చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఒక మాస్టర్ నుంచి ఒక్కొక్కటి తీసుకోవాలి క్లాస్ లో. ఎవరికి అందరికి సంబంధించిన పాయింట్స్ ఉంటాయి, ఎవరికి సంబంధించిన పాయింట్స్ పెట్టుకోవాలి. అదే మనము సాయం నేర్చుకోవాలి, అది ఆచరణ పెట్టాలి కదా మేడం. ఇన్ని వదిలేయకుండా ఆచరణ పెట్టాలి. ఆచరణలో పెట్టాలి. అదే మేడం. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ మేడం. ఇంకా మాట్లాడాలి, అందరూ మాట్లాడండి. ఉషాకండి మేడం. వెళ్ళిపోయారా అండి? వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. నేను కరెక్ట్ గా 2 మేలుకొచ్చి ఇంకా అలా పడుకుంటే మెలకు రావట్లేదని చెప్పి వచ్చి కుర్చీలో కూర్చుండిపోయి మేడం. కూర్చొని ఇంకా మళ్ళీ 4:10 కరెక్ట్ గా మెలకు